ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్లు కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కనుక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాలు ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు. అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చూడలే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది, కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు, అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటి